పెనమలూరు నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించి ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించిన సుపరిచిత నాయకులు మైనారిటీ లీడర్ ఎవరంటే అబ్దుల్ రహీం గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మొదట కలిసినప్పుడు మాట తప్పని మడమ తిప్పని ఒక నాయకుడిగా ఎదిగిన పరిస్థితులన్నీ చూశారు దగ్గరగా. ఎలా ఉండేది అప్పటి పరిస్థితులకి ఇప్పటికీ? ఆయన రాజకీయాల్లో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఇదంతా ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది. ఇలాంటి జీవితం మీద విరక్తి కలిగే టైంలో ఆణిముత్యంలాగా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని పంపించాడు. జగన్ రెడ్డి కడపోడు సార్, శత్రువుకి తల వంచరు సార్. మీరు రాజకీయాల వైపు ఆకర్షితులు అవ్వడానికి వచ్చిన కారణాలు ఏంటండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ముస్లింలకి ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారండి. 4% రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి మంచి కార్యక్రమాలు మీ దృష్టిలో అంటే? రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా మించి చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఓ అమ్మఒడి, ఓ ఆసరా, ఓ చేయూత, ఓ సున్నా వడ్డీ, పిల్లలకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన. ప్రతి పథకం పంపిండుర గడప గడపకు, పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. కానీ మీరు అంటే ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ గా కూడా పోటీ చేశారు కదా? అవునండి. ఆ టైంలో కూడా కొన్ని అరాచకాలు జరిగాయి ప్రతిపక్షం చాలా. 2014 టీడీపీ ప్రభుత్వం ఏర్పడటంతో వాళ్ళ అరాచకాలు, వాళ్ళ విధి, మా వాళ్ళని ఇద్దరిని కిడ్నాప్ చేయడం. ఇప్పుడు పార్థసారథి గారు ఇటు రావడం వల్లే మీరు కొంచెం అంటే కొంచెం లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోయారా? సారథి గారు మొదటి నుంచి గ్రూప్ రాజకీయాలకి ఎక్కువ అండి. ఆయన ఓదార్పు యాత్ర టైంలో మీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా ఆయనతో? ఒకటేనండి, ఆయన ఒకటే నమ్ముకొని వచ్చారు, నా జీవితం ప్రజల కోసం, ఏమైనా సరే దేనికైనా సిద్ధం. దానికి సిద్ధం సైన్ అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమాలను ఉన్నారు. ఆలోచించే చెప్తారు, చెప్పిన తర్వాత మళ్ళీ వెనుకడుగు వేయడం అనేది ఆయన రక్తంలో లేదు. ఇప్పుడు సర్వశక్తులు ఒకటయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని గెలవనివ్వం అని చెప్పి పూనుకున్నారు. 14 సంవత్సరాలను సీఎంగా ఉండి కూడా ఏ సంక్షేమానికి కూడా ఆయన పునాది వేయలేని మనిషి. ఇవాళ నేను వేద్దాం అనుకున్నాను, చేద్దాం అనుకున్నాను, నేను చేసేవాడిని. 14 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేదు? అంటే మైనారిటీల నమ్మకం ఏ మేరకు ఉంది అంటే ఈ కూటమి మీద? కూటమిని ఏ రోజు మైనార్టీలు నమ్మరండి. చంద్రబాబు గారు మైనార్టీల కోసం ఫలానా పని చేశానని గర్వంగా చెప్పుకోదగ్గ పని ఒకటి ఉందా? అలాగే పవన్ కళ్యాణ్ గారు భీమవరం అన్నారు. ఆయన అసెంబ్లీలోకి వెళ్ళు, చంద్రబాబు గారే వెళ్ళినప్పుడు ముందు. నాయకత్వ లక్షణాలు అన్నీ కూడా కంప్లీట్గా ఉన్న వ్యక్తి జగన్మోహన్. ఏముండబోతున్నాయి తెరపైకి రహీం గారు మీ దృష్టిలో? రాజధానుల అంశం మొదలుకొని ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ప్రజల దగ్గరికే వాలంటీర్ వ్యవస్థని పంపించి వాళ్ళ దగ్గర ఉన్నటి కష్ట సుఖాలు ఏమున్నాయి, వాళ్ళకి కావాల్సిన అందుతున్నాయా లేదా, ప్రతి సిద్ధం అని చెప్పి ప్రకటించారు. మీరు నాయకులుగా, పార్టీ నాయకులుగా అందరూ సిద్ధంగా ఉన్నారంటారు. మేము సిద్ధం అంటున్నాం, వాళ్ళు యుద్ధం అంటున్నారు. సిద్ధం అనే ధైర్యం ఎప్పుడు వస్తుందండి? నేను చెప్పిన వాగ్దానాలు నేను చేస్తానన్నాయి మీకు చేసిన తర్వాత నేను మీకు చేశాను కాబట్టి నాకు ఓటు ఇవ్వండి అని అడగడానికి నేను సిద్ధం. యోగి రమేష్ గారు, పార్థసారథి గారు ఇద్దరు సీనియర్ నాయకులు, కీలక నాయకులు. వీళ్ళ మధ్య ఏమిటి ఈక్వేషన్, ఎలా ఉంది ఈసారి? పార్థసారథి గారు వెళ్ళిపోవడం వల్ల పార్టీకి వచ్చే నష్టం ఏం లేదండి, పార్టీకి ఇంకా లాభం వస్తుంది. యోగి రమేష్ గారు ఇస్ డిఫరెంట్, ఆయన మెంటాలిటీ వేరు. యోగి రమేష్ గారి దగ్గర కుళ్ళు కుతంత్రాలు, గ్రూప్ రాజకీయాలు ఏమి ఉండవండి. ఆయన వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఆయన మేలు చేశాడు పార్టీకి. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఆన్ ఐ డ్రీమ్. ఎక్స్క్లూజివ్గా మనం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలని దగ్గరగా సమీక్షించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ
చాలామంది మైనారిటీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అవకాశాలు ఇస్తున్న పరిస్థితులు చూస్తున్నాం మనం. ఈసారి సామాజిక సమీకరణాలు ఏ విధంగా మారుతున్నాయి, సిద్ధం అంటే ఎంత సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలు, పార్టీ నాయకులు, ఈ అంశాలపై మాట్లాడబోతున్నాం. పెనమలూరు నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించి ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించిన సుపరిచిత నాయకులు, మైనారిటీ లీడర్ ఎవరంటే అబ్దుల్ రహీం గారు. వారితో మాట్లాడబోతున్నాం. ఎందుకంటే వారి ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో ఇప్పటిది కాదు, దాదాపు 2009-10 టైం నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాల్లో వారితో దగ్గరగా పాల్గొని పార్టీకి వారి సేవలు అందిస్తూ వచ్చారు రహీం గారు. రహీం గారితో మాట్లాడి తెలుసుకుందాం ఎలా ఉంది పరిస్థితి రాష్ట్రంలోని. రహీం గారు స్వాగతం, నమస్కారం అండి. సో చాలా మార్పు వచ్చింది ఈసారి గత 4-5 ఏళ్లలో. ఏం చూస్తున్నారు ఈసారి ఈ టికెట్ల ఎంపిక మొదలుకుని అన్ని పరిస్థితుల్లో? మార్పు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, వైఎస్ఆర్ గారి నుంచి కూడా ముస్లింల పక్షపాతి ఎవరు అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీనండి. దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి మీరు గత 2019 నుంచి చూసుకుంటూ వచ్చినా కూడా ఆయన ఏ విధంగా ముస్లింలకి పెద్దపీఠం వేసి సీట్ల కేటాయింపులో కానీ ప్రతి దాంట్లో కానీ అందరూ చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ గత ప్రభుత్వాలు కేవలం ముస్లింలని ఓటు బ్యాంకింగ్గా వాడుకుంటమే తప్ప ఎవరు పదవులు కానీ నాయకులుగా కానీ ఇచ్చేసిన పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, కులాలకి మతాలకి అతీతంగా ఏదైనా ఉన్నా కూడా అందరికీ బడుగు బలగిన వర్గాల వాళ్ళందరికీ కూడా మైనార్టీలందరికీ కూడా పెద్దపీఠం వేసి ఈరోజు రాష్ట్రంలో నాయకులుగా సీట్లు ఇవ్వడంలో కానీ ప్రతి పదవిలో ఉన్నత పదవుల్లో ఇవ్వడంలో కానీ మోహన్ రెడ్డి గారికి మించిన నాయకుడు ఈ రాష్ట్రంలో లేరండి. ఈసారి ఎన్నికల వేడంతా కూడా కరెక్ట్గా రంజాన్ మాసం నుంచి పుంజుకుంటోంది. అవునండి, ప్రతిసారి కూడా స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినప్పుడు కూడా ప్రతిసారి రంజాన్ నుంచే స్టార్ట్ అవుతుంది. అదేంటో మరి దైవ నిర్ణయం అది. ఈసారి కూడా ఎలక్షన్ ఆయన ఓదార్పు యాత్ర కూడా రంజాన్లో మొదలైంది, పాదయాత్ర కూడా రంజాన్లో మొదలైంది. లాస్ట్ టైం ఆయన ఎలక్షన్ కూడా రంజాన్లో మొదలైంది. ఈ ఎలక్షన్ కూడా రంజాన్లోనే మొదలవుతుంది. తప్పకుండా రంజాన్ ఒక ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, జగన్ గారికి కూడా తప్పకుండా ఇది ఉంటుందండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మొదట కలిసినప్పుడు ఆయన సంకల్పం ఉండే ఒక యువకుడు, ఒక మాట తప్పని మడమ తిప్పని ఒక నాయకుడిగా ఎదిగిన పరిస్థితులన్నీ చూశారు దగ్గరగా. ఈ ఫోటోగ్రాఫ్ ఆల్బమ్ చూస్తేనే అర్థం అవుతుంది. ఓదార్పు యాత్ర టైంలో మీ ఇంట్లో కూడా 2-3 రోజులు బస చేశారంట. అవునండి. ఎలా ఉండేది అప్పటి పరిస్థితులకి ఇప్పటికీ ఆయన వ్యక్తిత్వంలో వచ్చిన ఔన్నత్యం ఏంటి, లేదు మార్పు ఏమిటి? చాలా మార్పులు ఉన్నాయండి, చాలా మార్పులు ఉన్నాయి. ఫస్ట్ దివంగత నేత రాజశేఖర రెడ్డి బిడ్డగానే ఆయన్ని జరిగేది. దాని తర్వాత ఆయనతో పాటు జర్నీ చేస్తున్నప్పుడు ఆయన సిద్ధాంతాలు, ఆయన ఒక జనాల కోసం తపన, ఆయన చేస్తున్నటువంటిది ఈయన నాయకుడు, ఇలాంటి నాయకుడు వెనకాతలు ఉండాలి అని చెప్పి ఆ రోజే మేము ఆయన్ని గట్టిగా నమ్మాం. ఆయన నాయకత్వాన్ని ఆ రోజే నమ్మాము. ఆ నాయకత్వం ఈరోజు నిరూపించుకున్నారు, ఆయన నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నిరూపించారు. ఆయనకి అనుభవం ఉంది, ఏం సీఎం అవుతారన్న వాళ్ళు కూడా ఈరోజు ఒక్కొక్కరు 14 సంవత్సరాలు సీఎం అనుకున్న వాళ్ళు, 10 సంవత్సరాలు సీఎం అనుకున్న వాళ్ళు, రకరకాలుగా ఉన్నవాళ్ళు కూడా ఈరోజు ముక్కు మీద వేసుకునే విధంగా ఆయన సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఆయన సీఎం అయిన అతి తక్కువ టైంలోనే అన్ని చూశారు, కార్యక్రమాలు అన్నీ చూశారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి మొత్తం చూసింది. రహీం గారు, మీరు రాజకీయాల వైపు ఆకర్షితులు అవ్వడానికి వచ్చిన కారణాలు ఏంటండి? నేను ఫస్ట్ ఆకర్షితులు అవ్వడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ముస్లింలకి ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారండి. 4% రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు ఆయన, ఫస్ట్ ఏకైక నాయకుడు ఆయన. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర 21-22 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎక్కడా కూడా ఇటువంటి 4% రిజర్వేషన్ లేదు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్దే ఆ యొక్క పథకం అయి ఉంటే అన్ని రాష్ట్రాల్లో నడవాలి అది. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటే అది 4% అమలు పరిచింది. కాబట్టి అది కేవలం రాజశేఖర రెడ్డి గారికే చెందింది. అది రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి మైనార్టీస్ మీద బంధం విడదీయలేని బంధం కాబట్టి దాని ప్రకారం ఆయన ప్రవేశపెట్టారండి. ఆ యొక్క 4% రిజర్వేషన్ వల్ల ఆ రోజు ఆయన వేసిన విత్తనం అండి ఈరోజు వేల సంఖ్యలో ముస్లిం సంఘంలో ముస్లిం
సామాజిక వర్గంలో ఇంజనీర్లు, డాక్టర్లు, గొప్ప గొప్ప ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితి అండి వాళ్ళ. సో అయితే అప్పటి మూలాలని, ఆ సంకల్పాలని కంటిన్యూ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి మంచి కార్యక్రమాలు మీ దృష్టిలో, అంటే మైనారిటీలకు చేసిన మంచి ఏమిటి చెప్పండి? రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా మించి చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కంటే మించి చేశారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో కూడా ఈ రోజు వరకు మైనార్టీలకు గుర్తించి ఇన్ని అసెంబ్లీ స్థానాలు ఎవరు ఇచ్చారండి? కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారే కదండి ఇచ్చింది. ఇప్పటికీ చాలా ఇచ్చినట్టున్నారు కదా. ఇప్పటికి దాదాపుగా 8 స్థానాలు ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్లో. 8 నియోజకవర్గాల్లో మైనార్టీ లీడర్ల నుంచో పెట్టారు. గతంలో కూడా 7 వరకు ఇచ్చారు. గతంలో కూడా ఇచ్చారు. ఎమ్మెల్సీలు ఇచ్చారు. సో అయితే మొత్తానికి మీరు చూసిన మార్పులు, దానివల్ల మీ కుటుంబం అంతా కూడా అసలు దాదాపు వైసీపీతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణించడం జరిగింది కంప్లీట్గా. వృత్తిపరంగా రహీం గారు ఏం చేస్తారు మీరు? వృత్తిపరంగా నేను బిల్డర్నండి. నేను కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది వైజాగ్లో, కన్స్ట్రక్షన్ వ్యాపారం చేస్తుంటాను. కన్స్ట్రక్షన్ బిల్డర్నండి నేను, వైజాగ్లో ఉంటాను. కానీ మీరు అంటే ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్గా కూడా పోటీ చేశారు కదా? అవునండి. ఆ టైంలో కూడా కొన్ని అరాచకాలు జరిగాయి ప్రతిపక్షం. చాలా 2014లో మున్సిపల్ ఎలక్షన్లో కంటెస్ట్ చేశాను. 20 వార్డులు కూడా మేము కష్టపడి చేశాము. దాంట్లో మన పార్థ సారథి గారు కొన్ని ఆయన కుట్రలు కుతంత్రాల వల్ల స్వల్ప 3 ఓట్లు, 9 ఓట్లు, 5 ఓట్లతోటి ఒక 5 వార్డులు పోయినాయి. అయినా కూడా మేము 9 మావి, 2 ఇండిపెండెంట్లు మా పార్టీకి చెందిన వాళ్ళే 11 మంది మేము ఉంటుండగా 2014 టీడీపీ ప్రభుత్వం ఏర్పడటంతో ఇంకా వాళ్ళ అరాచకాలు, వాళ్ళ విధి, మా వాళ్ళని ఇద్దరిని కిడ్నాప్ చేయడం, దాసేయడం, రకరకాలుగా కిడ్నాప్ చేసేయడం, రకరకాల ఇబ్బందులు, కౌన్సిల్ మీటింగ్ హాజరు కాకుండా చేయడం, రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళు కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళ. ఇప్పుడు పార్థసారథి గారు ఇటు రావడం వల్లే మీరు కొంచెం అంటే కొంచెం లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోయారా? అంతేనండి. ఎందుకంటే ఆయన సారథి గారు మొదటి నుంచి గ్రూప్ రాజకీయాలకి ఎక్కువ అండి. ఆయన ఎక్కడికక్కడ గ్రూప్ రాజకీయాలు. ఎందుకంటే ఆయనతో పాటు ఉన్న ఎవరిని కూడా ఎదగనివ్వడు ఆయన. ఆయనతో పాటు ఎవరైనా ఎదిగితే ఏంటంటే ఆయనకి ఎక్కడ పోటీగా వస్తారా అని చెప్పి అభద్ర భావంతో ఉంటాడు ఆయన ఎక్కువ శాతం. దీంట్లో ఏంటంటే అందరినీ వాడుకుంటాం, గ్రూప్ రాజకీయాలు చేయడం, ఎంతసేపటికి ఇలాంటి పరిస్థితులే ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో ఆత్మాభిమానం చంపుకొని ఆయనతో మేము తిరిగి పనిచేయలేని పరిస్థితి ఉండేది. కానీ అలానే మేము పార్టీని వదులుకోలేని పరిస్థితి. పార్టీకి మేము చాలా కష్టపడి పార్టీ కోసం పనిచేసాము. హార్ట్ఫుల్గా చేసిన మనుషులం మేము. సో పార్టీ ఉండాలి మాకు. ఈ మనుషులు వాళ్ళు ఉంటారు, రేపు పోతారు, మాకు వీళ్ళ కోసం మేము చేయలేదు. మేము కేవలం ఆ దివంగత రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే మేము చేసాము. ఆయన అంటే అభిమానం. ఆయన కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధం. సో ఆయన గురించి మేము పార్టీని బలోపేతం చేసుకుంటూ బయటికి రాకుండా మేము అంతర్గతంగా ఎందుకు ఈ గొడవలు వద్దు, ఇలా దీనివల్ల పార్టీ నష్టపోతుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అనే భావంతో కొంచెం దూరం ఉండడం జరిగిందండి. దూరం ఉన్నారు తప్ప ఇంకేమైనా అలిగారా? లేకపోతే మీకు అవకాశాలు ఏ రోజు వెళ్ళి జగన్ గారికి నాకు ఇది కావాలని నేను అడగలేదండి. ఏ రోజు నేను అడగలేదు. అడిగితే బహుశా ఆయన తప్పకుండా నాకు ఇచ్చేవాళ్ళు. కానీ నేను ఏ రోజు అడగలేదండి జగన్మోహన్ రెడ్డి గారిని. కేవలం నేను పార్టీ బాగుండాలి, పార్టీ కోసం ఆయన సీఎంగా ఉండాలి, ఆయన సీఎంగా చూడాలి, మా వంతుగా మేము కృషి చేసాం. అంటే అంతిమంగా మీరు ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒక కోరిక కానీ, ఒక ఆశయం కానీ. ఉదాహరణకి మనం ఈ నాయకుడిని గెలిపిస్తే మైనారిటీలకు మంచి జరుగుతుంది, లేకపోతే ఇంకేదో రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఏదో ఒక సంకల్పం ఉంటుంది. అవునండి. పెనంలూరు నియోజకవర్గంలో దాదాపుగా 2014లో 40-45 వేల మంది ముస్లిమ్స్ ఉండేవాళ్ళండి ఆ నియోజకవర్గంలో. ఎక్కువ ముస్లింలు పశ్చిమ తర్వాత మీకు పెనంలూరు నియోజకవర్గంలోనే ముస్లిం అధికంగా ఉన్న జిల్లా మంది. దాని తర్వాత 2019లో అది కాస్త కొంచెం ఇంకా ఎక్కువ అయ్యారు. సో 2014లో ఏంటంటే ముస్లింలు అధికంగా ఉన్నారు కాబట్టి మైనార్టీ కోటా కింద మైనార్టీలకు కూడా మీరు స్థానం కల్పించాలి అని చెప్పి మనం అడగడం జరిగింది. తప్పకుండా చేస్తానని కూడా చెప్పారు. ఆ రోజు సమీకరణల వల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని రకరకాలు రావడం వల్ల మీకు వేరే ప్రాధాన్యత ఇస్తానన్నారు. అలాగే అన్న నాకు దానికోసం పెద్ద ఇదేం లేదు, మీరు ఎలాగంటే ఎలాగన్నా అని చెప్పేసి అనడం జరిగింది. సో దానికి మనం పెద్దగా ఇదవ్వలేదు.
ఈ 2019లో మళ్ళీ పార్థసారథి గారు వచ్చి నుంచోవడం జరిగింది. దానికి మనం లోపకారంగా మనం పార్టీ కోసం చేసాం, ఆయన కోసం కాదు, పార్టీ కోసం చేసి అత్యధికంగా ఆయనకి దాదాపు సుమారుగా ఒక 15,000 మెజార్టీతో ఆయన గెలిపించడం కూడా జరిగిందండి. ఆయన కాబట్టి వేరే వాళ్ళు ఉంటే 50,000 మెజార్టీ వచ్చేది. అవును. అయితే ఈ మొత్తం 15 ఏళ్ల రాజకీయ పరిస్థితులు చూస్తే రహీం గారు మీకు ఏమర్థమైంది అసలు రాజకీయాల గురించి, జీవితం గురించి? అంటే అసలు కళ్ళ ముందే రాజకీయాలన్నీ కూడా జరిగిపోతూ మనకి మారిపోతూ కనిపించాయి. యాక్చువల్గా చెప్పాలంటేనంటే ఈ రోజుల్లో రాజకీయాల్లో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఇదంతా ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది. ఇలాంటి జీవితం మీద విరక్తి కలిగే టైంలో ఆణిముత్యంలాగా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని పంపించాడు. నిస్వార్థంగా ఆయన ప్రజల కోసం పడుతున్న తపన, కృషి, పట్టుదల, ప్రజలకి ఏదో మంచి చేయాలి, పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం చేయాలి, ఆయన జీవితమే అంకితం చేసేసారు రాష్ట్ర ప్రజల కోసం. సో అలాంటి టైంలో ఇలాంటి నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలాంటి పార్టీని మనం నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి పార్టీ, ఇలాంటి నాయకుడు ఉంటేనే పేద ప్రజలకి మంచి జరిగిద్ది, పేద ప్రజల జీవితాలు వెలుగు వస్తుందన్న దీంతో మళ్ళీ ఆయనతో ప్రయాణం అదొక ఆశ అన్నమాట. దేవుడు మళ్ళీ మనకు ఒక వరం ఇచ్చాడు దేవుడు, ఒక మనకి ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో అది గొప్ప నాయకుడు పోయాడు మాకు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఎలాగా అనుకున్న టైంలో మళ్ళీ దేవుడు మాకు ఉద్దోతల జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసాదించాడు అనుకోవాలండి. ఈ ఓదార్పు యాత్ర టైంలో మీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు? అంటే అప్పటికి బహుశా ఆయన ఊహకు కూడా తెలియదు ఏం జరుగుతుంది ముందని. అవునండి, ఏదైనా జరగచ్చు అని నిజంగానే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ చూసాం. ఆయన 400 రోజులు చెరసాల వెనకాల, అంటే అధర్మంగా, చట్టవిరుద్ధంగా కూడా ఆయన బందీగా ఉన్నారు. సో అప్పుడు మీకేమనిపించింది ఆయనతో ఇంటరాక్ట్ అయిన టైంలో? ఒకటేనండి, ఆయన ఒకటే నమ్ముకొని వచ్చారు, నా జీవితం ప్రజల కోసం, ఏమైనా సరే దేనికైనా సిద్ధం అని చెప్పి ఆయన ఆ రోజే సిద్ధపడిపోయి ప్రజా జీవితంలోకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని అరాచకాలు ఆయన మీద, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు, ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయి ఆయన గోల్డెన్ స్పూన్తో ఉండే పరిస్థితి ఉన్నా కూడా ఆయన గత 2019కి ముందు ఆయన 10 సంవత్సరాల్లో ఆయన 8 సంవత్సరాలు రోడ్ల మీదే జీవితం గడిపారు, ప్రజల్లోనే గడిపారు, ప్రజానికంలోనే ఉన్నారు. అతి కొద్ది టైం ఉంటుంది ఆయన ఇంటికి వెళ్ళి ఉన్న సమయం కూడాను. అలాంటి నాయకుడు అండి ఆయన, అంత కమిట్మెంట్తో ఉన్న నాయకుడు ఆయన. ఒకసారి మాట అనేది ఆయన నోటంతో వచ్చిందంటే అది జరగాల్సిందే, జరిగి తీరుతుంది అంతే. ఆయన ఆలోచించే చెప్తారు, చెప్పిన తర్వాత మళ్ళీ వెనుకడుగు వేయడం అనేది ఆయన రక్తంలో లేదు, అది జరగదు. నిజానికి మీరు అంటున్న మాట అంటే ఆయన నేపథ్యం చాలా ఉన్నవారి కుటుంబం నుంచి వచ్చి అంత కంఫర్టబుల్ లైఫ్ని వదిలి అందరితో మమేకం అయిపోయిన తీరు కూడా చాలా ఆశ్చర్యపరిచింది. అంతేనండి, ఎందుకంటే ఆయన కేవలం ఏంటంటే నేను ఒక మాట ఇచ్చాను, ఇడుపుల దగ్గర అక్కడ పావురాలగుట్ట దగ్గర రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని ఎన్నైతే గుండెలు ఆగిపోయినాయో వాళ్ళందరికీ ఇంటికి వచ్చి నేను పరామర్శిస్తానని చెప్పి ఒక మాట ఇచ్చారు. ఆ మాట కట్టుబడి ఆయన అన్నీ వదులుకున్నారు కేవలం ఒక మాట కోసం. ఆ క్రమంలో ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి పరామర్శించే టైంలో అక్కడున్న జన ఆదరణ, జనాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న ఇది విధానం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా స్ట్రాంగ్గా బ్రతుకుతే ఇలా బ్రతకాలి, మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి అని చెప్పి ఆ రోజే ఆయన డిసైడ్ అయిపోయారు. అవును, అంటే డిసైడ్ అయిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు నష్టాలైనా సరే నా జీవితం ప్రజలకే అంకితం అని చెప్పేసేసి ఆయన ప్రజా జీవితంలోకి వచ్చేసారండి. రహీం గారు, ఇంత రాజకీయం మీరు చూశారు, ఇప్పుడు సర్వశక్తులు ఒకటయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని గెలవనివ్వం అని చెప్పి పూనుకున్నారు. ప్రతిపక్షాల గురించి మీ కామెంట్ ఏంటి? మీరు చూస్తున్న పరిస్థితులు ఏంటి? అది వాళ్ళ వల్ల అయ్యే పని కాదండి. దేవుడు ఆశీస్సులు ఆయనకి పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే మంచి వెనకాతలు ఎప్పుడు దేవుడు ఆశీస్సులు ఉంటాయి. చెడు అనేది కొంచెం తొందరగా ప్రభావితం చేస్తూ ఉంటుంది, రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంది. ఆ పీరియడ్ పోయిందండి, ఆ పీరియడ్ దాటేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో ఇవాళ నిరూపించుకున్నారు. ఇవాళ వీళ్ళు ఓటు అడిగే అసలు నైతిక హక్కే లేదండి వీళ్ళకి.
వీళ్ళకి ఓటు అడిగే నైతిక హక్కే లేదు. కేవలం ఓటు ఇవాళ అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకనంటే 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా ఏ సంక్షేమానికి కూడా ఆయన పునాది వేయలేని మనిషి ఇవాళ నేను చేద్దాం అనుకున్నాను, నేను చేసేవాడిని. 14 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేదు, మీరు ఎందుకు వేయలేదు, మీరు ఎందుకు ఇవన్నీ చేయలేదు? ఒక్కసారే కదా ఆయన సీఎం అయ్యారు. ఒక్కసారి సీఎం అయితే ఇన్ని సంక్షేమ పథకాలు, ఇంత బడుగు బలహీన వర్గాల కోసం ఇంత పెద్ద పీఠమిషన్, అన్ని రకాలుగా ఆయన ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ఆయన. మీరు ఎందుకు చేయలేకపోయారు, మీరు ఎందుకు చేయలేదు? మొన్న అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైము వాలంటీర్ల గురించి అన్నారు, అక్రమంగా మానవ రవాణా అవుతుంది అని అంటున్నారు. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ మొన్న అంటారు వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది అని అంటున్నారు. ఏంటంటే ఇది అక్రమంగా రవాణా చేసిందనే వాళ్ళకి వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందనే హక్కు ఉందా వాళ్ళకి? అంటే వాళ్ళకి ఎలాగా మాట్లాడాలనిపిస్తే ఆ టయానికి ఏ విధంగా నోరు తిరిగితే ఇంకా మాట్లాడేయడమే వాళ్ళు. వాలంటీర్ వ్యవస్థని నేను తెద్దామనుకుని నాకు ఆలోచన వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు అంటారు. మీకు ఆలోచనే వచ్చింది, నేను అమలు పరిచేశారు. మీరు 14 ఏళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు మీరు. అంటే ఇవాళ ఆయనకి ఎప్పుడు అలవాటే చంద్రబాబు గారికి. సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అంటాడు ఆయన, హైటెక్ సిటీ నేనే తెచ్చాను, హైదరాబాద్ని నేనే డెవలప్ చేశాను అంటాడు. ఇవన్నీ ఏంటంటే పక్క వాళ్ళు చేసిన దానికి ఈయన ట్యాగ్ అంటించుకుంటూ ఆయనకి ఉన్నతో పెట్టిన విద్య. అది తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విని చూసి అందరూ విసిగెత్తిపోయి ఉన్నారండి. వీళ్ళని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరండి. ఈరోజు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు వస్తున్నారు దసరా బుల్లో వేషాలు వేసుకొని 4-5 జెండాల మెడల్లో వేసుకొని కండువాలు కప్పుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు, దసరా పగట వేషగాళ్ళలాగా. అవునా? 4 జెండాలా? అంతే కదా. ఇప్పుడు జనసేన ఒకటి గ్లాస్ తీసుకుంటున్నారు, సైకిల్ గుర్తుతో పసుపు తీసుకుంటున్నారు, ఇప్పుడు పువ్వుది బీజేపీ తీసుకుంటానికి వస్తున్నారు, సిపిఎం వాళ్ళది, సిపిఐ వాళ్ళది ఎర్ర జెండా, ఎన్ని 4 జెండాలు వేసుకుని తిరుగుతున్నారు కదా వీళ్ళు దసరా పగట వేషగాళ్ళలాగా. అదే తిరుగుతున్నారు. కానీ వాళ్ళని జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. బీజేపీ జత కడుతుందంటారా వీళ్ళతోటి? కడుతుందని వాళ్ళు అంటున్నారు. అది కడుతుందా కట్టదా అనేది కాలం. జత కడితే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి? మైనారిటీల నమ్మకం ఏ మేరకు ఉంది అంటే ఈ కూటమి మీద? కూటమిని ఏ రోజు మైనారిటీలు నమ్మరండి. వితౌట్ బీజేపీ, అసలు విత్ బీజేపీ వితౌట్ బీజేపీ కూటమిని నమ్మరు. ఏం చేశారని నమ్ముతారు వాళ్ళని? చంద్రబాబు గారు మైనారిటీల కోసం ఫలానా పని చేశానని ఒక పని గర్వంగా చెప్పుకోదగ్గ పని ఒకటి ఉందా? మైనార్టీల కోసం ఇవాళేమో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఆయన ఏం చేశాడు? వాళ్ళ అన్నగారు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? వాళ్ళ జనసేన పార్టీ పెట్టి మైనార్టీల కోసం ఏం చేయగలిగాడు ఆయన? పోస్టర్లలో చాలాసార్లు ఇఫ్తార్ విందులో పాల్గొని టోపీలు ఇఫ్తార్ విందులో పాల్గొనడం అంటే మభ్య పెట్టడానికి, మైనార్టీలని మభ్య పెట్టి మైనార్టీల యొక్క ఓటుల్ని వాళ్ళ వైపు వాళ్ళు మలుచుకోవడానికి ఇదంతా రాజకీయంగా చేస్తున్నటువంటి తప్ప వాళ్ళు స్వతహాగా వాళ్ళ గుండెల్లో నుంచి మైనార్టీల మీద అభిమానం కానీ ప్రేమ కానీ చూపించే పరిస్థితి వాళ్ళకి లేదు. ఉంటే ఒకవేళ సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం మేము మైనార్టీల తరపు నుంచి, మీరు 2019లో ఒంటరిగానే పోటీ చేశారు కదా, అప్పుడేం ప్రామిస్ మీరు చేశారు? ఇన్ని నియోజకవర్గాలు మీకు ఒక మైనార్టీ సీట్ ఇచ్చారా? మీరు ఒక మైనార్టీ నిలబెట్టగలిగారా? మైనార్టీల మీద మీకు అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే, వాళ్ళతో ఇది ఉంటే మీకు ఇవన్నీ ఏంటంటే ఇవాళ మైనార్టీ ఓటు బ్యాంకింగ్ అవసరం కాబట్టి, కావాలి కాబట్టి మైనార్టీలు మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి వాళ్ళ లేదండి. మైనార్టీలు ఎవరు కూడా వాళ్ళ అంత పిచ్చిగా వెంటబడి వెళ్ళి ఓట్లు వేసే పరిస్థితి ఏం లేదండి. వాస్తవాలేంటో అవాస్తవాలేంటో జనాలకు అందరికీ బాగా తెలుసు. అవును, ఇవాళ చూశారు జనాలు. జగన్మోహన్ రెడ్డి గారు పదవి రాకముందే ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు. పదవి వచ్చిన తర్వాత ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన మీద పెట్టుకున్న దానికంటే ఎక్కువగా, మరింత ఎక్కువగా చేసి చూపించిన నాయకుడు ఆయన. రైట్. సో అలాంటి నాయకుడిని నమ్ముతారు, అలాంటి నాయకుడు వెంట నడుస్తారు తప్ప ఆయనకి ఓటు అడిగే హక్కు ఉంటుంది తప్ప వీళ్ళకి ఎక్కడి నుంచి ఓటు అడిగే హక్కు ఉంటుంది? కానీ రహీం గారు, మీరు అంకిత భావంతో ఈ పార్టీ కోసం పనిచేసి ఇప్పటి వరకు మీరు ప్రత్యక్ష బరిలోకి దిగకపోవడానికి కారణం ఏంటి? అలాంటి అవకాశం నాకు కల్పించలేదండి. అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాంటి అవకాశం, అలాంటి పరిస్థితి రాలేదు. బట్ అలాంటి అవకాశం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా చోట నుంచి మీరు ప్రత్యక్ష బరిలోకి రండి అని అంటే తప్పకుండా నేను వస్తాను, తప్పకుండా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 2014లో నన్ను చేయమన్నారు. నేను మున్సిపల్ చైర్మన్గా అంటే అన్నా నేను
నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి మున్సిపల్ చైర్మన్గా అంటే లేదు, మున్సిపల్ చైర్మన్ మనకి ఇప్పుడు చాలా అవసరం, అది నువ్వు ఉంటేనే అది బాగుంటుంది, నువ్వు చేయాల్సిందే అని చెప్పారు. కాబట్టి ఆయన చెప్పారు, ఆయన మాట తూచా తప్పకుండా నేను పాటించాను, అంతేనండి. మళ్ళీ ఆయన ఏదన్నా నాకు ఆజ్ఞాపిస్తే తప్పకుండా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీకి ఎన్నిసార్లు కలిసి ఉంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఓదార్పులో టోటల్గా ఆయనతో పాటు ఒక 9 నెలలు ప్రయాణం చేశానండి. ఆయనతో పాటు అన్ని వదిలేసుకుని పనులన్నీ వదిలేసుకుని టోటల్గా అసలు అంత అంటే స్ఫూర్తి రావాలంటే రంజాన్ మాసంలో కూడా ఉపవాసాలు ఉండేవాళ్ళము, ఆయనతోనే ఉండేవాళ్ళం. ఆయన అక్కడ వెళ్తే అక్కడ నమాజులు పక్కన చదువుకుంటాం. ఆయన రాత్రి మళ్ళీ 1 గంటకి వెళ్తారా, 12కి ఓదార్పు ఆపుతారా, 2ంటికి ఆపుతారా అనేది తెలియదు. అలాంటి పరిస్థితి. 2ంటికి ఓదార్పు ఆపి ఆయన ఎక్కడ ఏ ఏరియాలో బస చేయాలో ఆ ఏరియాలో ఇంటికి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన వెంటనే మళ్ళీ ఆయన 5 గంటలు లేవడం, రెడీ అయిపోవడం, మళ్ళీ 7ంటికి రెడీ. మాకే ఆశ్చర్యం వేసేది, ఎక్కడి నుంచి వస్తుంది ఈయన మనిషా యంత్రమా, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీకి, తినేదేమో ఇంత, అసలు ఈ ఎనర్జీ ఏంటి అనేది. ఇంట్లో వంట చేయించేవారా జగన్మోహన్ రెడ్డి గారి కోసం? ఆయన రకరకాలు చేయించాం, ఆయన ఏం తినలేదు, ఆయన ఏం తినలేదండి. ఓన్లీ ఆయన తీసుకున్న డ్రై ఫ్రూట్, జస్ట్ పెరుగన్న, అంతే తప్ప అసలు ఆయన చాలా అంటే మితంగా అల్పాహారం, చాలా మితంగా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా లైట్గా ఉంటుంది, చాలా అసలు లైట్. దాదాపుగా అంటే ఒక నాయకత్వ లక్షణాలు అన్నీ కూడా కంప్లీట్గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని పుష్కలంగా ఉన్న ఏకైక నాయకుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక నాయకుడు ఆయనేనండి. ఇప్పుడు పాదయాత్ర లోకేష్ గారు కూడా చేశారు మొన్న. ఆయన వారాహి యాత్ర చేశారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. సరే ఆయన పద్ధతిలో ఆయన, సో వాళ్ళ యాత్రలు ఏ మేరకు పనిచేశాయని మీరు అనుకుంటున్నారు? జనాలందరికీ తెలుసు కదండి. అది ఏంటంటే 100 మంది వస్తే 10,000 అంటారు, 10,000 వస్తే 10 లక్షలు అంటారు. అవన్నీ 4 డబ్బా మీడియా ఛానళ్ళు పెట్టుకొని చెప్పుకుంటామే కదా, వాళ్ళకు ఉన్న అలవాటే కదండి అది. మొత్తానికైతే ఈసారి ఎలక్షన్ ఇష్యూస్ ఏం ఉండబోతున్నాయి తెరపైకి రహీం గారు మీ దృష్టిలో? రాజధానుల అంశం మొదలుకొని, ఎందుకంటే సామాజిక న్యాయం పరంగా చాలా ఎవరు చేయని సాహసం చేశారు జగన్ గారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బీసీలకి అవకాశాలు కల్పించడం, మైనారిటీలకి, దళితులకి, అందరికీ కూడా. రాజధాని ఇష్యూ అని అంటారు. రాజధాని ఇష్యూ వీళ్ళు 4 డబ్బా మీడియా ఛానల్ తప్ప వేరే వాళ్ళు ఎవరు రాజధాని గురించి ప్రత్యేకంగా మాట్లాడే పరిస్థితి లేదండి. దానికంటే మనకి ముఖ్యమైనవి అవసరాలు చాలా ఉన్నాయి రాష్ట్ర ప్రజలకి. అవును, ఇవాళ మీకు సచివాలయాలు, రాజధానిలో ఏముంటుందండి? సచివాలయమే కదా ఉంటుంది. గ్రామ సచివాలయాలు ప్రతి గ్రామానికి రాజధాని చేసేసారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దగ్గర 20,000 సచివాలయాలు పెట్టేశారు. అలాంటి వాళ్ళు రాజధాని వచ్చి పని చేయించుకుని, రాజధానికి వచ్చి అప్లికేషన్ ఇచ్చుకునే పరిస్థితి ఇక్కడ లేదు వాళ్ళ రోజుల్లో. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరు, ఏ గ్రామం వాళ్ళు ఆ గ్రామంకి వెళ్ళిపోయి సచివాలయంలో వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తుంటే వాళ్ళు వచ్చి రాజధానిలో చేయించుకోవాల్సింది, అడగాల్సింది, చెప్పాల్సింది ఏముంటుంది? ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ప్రజల దగ్గరికే వాలంటీర్ వ్యవస్థని పంపించి వాళ్ళ దగ్గర ఉన్నటి కష్ట సుఖాలు ఏమున్నాయి, వాళ్ళకి కావాల్సిన అందుతున్నాయా లేదా ప్రతి చూస్తుంటే అలాంటి ఒక యంత్రాంగాన్ని సృష్టించి వాళ్ళకి పెట్టినప్పుడు అవసరం ఇంకా వేరేది ఏముంటుందండి? రాజధాని అని వీళ్ళు ఏదో చెప్తారు అంతేనండి. దానికి సమస్య లేదండి. అసలు దాని గురించి వేరే ఆలోచించాల్సిన అవసరమే లేదు దాని గురించి అండి. సచివాలయం వ్యవస్థలో రకరకాలుగా లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వస్తున్నాయి, పింఛన్లు ఇంటికి వస్తున్నాయి. మీరు ఏదైనా సర్టిఫికేట్ కావాలని మీరు అప్లై చేయండి, ఇంటికి వచ్చి వాలంటీర్ తీసుకెళ్ళి తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళ చాలా పెద్ద రిలీఫ్ అండి. ఎందుకంటే చెప్పులు అరిగేలా తిరగడం ఆఫీసుల చుట్టూ పెద్ద తలకాయ నొప్పి నుంచి ఇప్పుడు రకరకాలుగా ఒక పని కోసం 4-5 ఆఫీసులు తిరగాల్సిన పరిస్థితి ఉండేదండి గతంలో. ఈ రోజు లేదు, ఒకే ఆఫీస్. సచివాలయంకి వెళ్ళండి, మీకు కావాల్సింది అడగండి, ప్రతిదీ మీకు సచివాలయం నుంచి మీ ఇంటికి వచ్చేస్తుంది. అలాంటి వ్యవస్థని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలోనే అత్యాధునికంగా దీన్ని ఆయన ఆలోచించి పెట్టినటువంటి వ్యవస్థ అండి. వాలంటీర్ వ్యవస్థ అనేది మామూలు వ్యవస్థ కాదు. అది ఇవాళ వీళ్ళు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని వీళ్ళు దూషించారో దీని మీద ఇవాళ తెలుసుకున్నారు వాళ్ళు. అమ్మ, వాలంటీర్ వ్యవస్థను మనం తప్పుగా మాట్లాడితే మనం జనాల్లోకి వెళ్ళలేము, జనాల్లో ఓట్లు అడిగే పరిస్థితి లేదు. కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ వీళ్ళ వైపు మలుచుకొని ఆ వాలంటీర్ వ్యవస్థ మేమే తెద్దాం అనుకున్నాము, మేము ఆలోచించాము, నెక్స్ట్ వస్తే చేసేవాడిని, ఇంతలో జగన్ పెట్టేశారు, ఇలాంటివన్నీ
సొళ్ళు కబుర్లు చెప్తా ఉంటారు వీళ్ళు. వాలంటీర్ వ్యవస్థ మీద పెట్టిన నిందలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళేమో జనాల్లోకి వెళ్తుంటే జనం యొక్క చాలా ఆశ్చర్యపోయి ఉంటారు మీరంటే విని. రకరకాలుగా నేనేగా రాష్ట్ర ప్రజలందరూ అదే దీంట్లో ఉన్నారండి. వీళ్ళని చూస్తుంటే పగట వేషగాళ్ళలాగా మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు వీళ్ళు. పగటి వేషగాళ్ళు పిల్లల్ని నవ్వించడానికి ఆలోచించడానికి రకరకాలుగా మాట్లాడతారు కదా, అదే రీతిలో మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎంటర్టైనర్స్ అదే ఆ విధంగానే ఆ ఎంటర్టైన్మెంట్ కోసమే జనాలు వెళ్తారు. వీళ్ళు వినడానికి చూడడానికి వీళ్ళ దగ్గర వీళ్ళ మీద అభిమానంతోనో వీళ్ళకి ఏదో ఓటేద్దామనో ఉద్దేశంతో జనాలు వెళ్ళరండి వీళ్ళు మీటింగ్లు కానీ వీళ్ళ దగ్గరికి కానీ. రహీం గారు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, వ్యూహం ట్రైలర్ చూసారండి? వ్యూహం ట్రైలర్ చూశానండి. ఎలా అనిపించింది మీకు రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం? రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం అంటే అది చాలా పెద్ద స్టోరీ అండి. జరిగిన పరిణామాలు ఈ ఒక్క పాయింట్కి ఒక పాయింట్ లింకప్ అయి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ అంటే మేము దగ్గర నుంచి చూసాం కొన్ని పరిస్థితులు కాబట్టి అంత పెద్ద స్టోరీని ఆయన చిన్నగా పెట్టడం అనేది చాలా సబ్జెక్టు దాంట్లో పెట్టలేరు కానీ బట్ అక్కడికి ఆయన చాలా పెట్టడానికి ట్రై చేశారు. వాస్తవాలు చాలా దగ్గరగా తీసుకొచ్చారు ఆయన ఆ మూవీలో. చాలా మటుకు వాస్తవాలు అంటే ఇంతకుముందు జనాలకి ఇప్పుడు దాకా తెలియంది ఏంటంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మొండోడు అనే పదమే వీళ్ళు వాడుతూ ఉంటారు. ఆ మొండితనం దేనికోసం, ఎవరి కోసం, ఎందుకు వచ్చింది రైట్ అనేది జనాలకి వాస్తవంగా తెలియదండి. దాని వెనకాతల ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసింది, ఫ్యామిలీ మీన్స్ భారతమ్మ గారు, విజయమ్మ గారు ఎలా సపోర్ట్ చేశారు, భార్య. ఇప్పుడు అదే ఫ్యామిలీలో కొంచెం అపశృతులు రావడం, చాలా మంది వైఎస్ఆర్ గారి అభిమానుల్లో కొంత కలచ చెందేలా చేశారు. ప్రతి చోట ఉంటండి మనకు ఉన్న ఒక చేతి 5 ఏళ్ళు ఒకలాగా ఉండవు, అవన్నీ సర్దుకుంటా తర్వాత అవన్నీ ఫ్యామిలీ పరంగా దీన్ని ఇంకా హైలైట్ చేసి దాన్ని రాజకీయానికి వాడుకుంటానికి చేస్తున్నారు. ఎవరి ఫ్యామిలీలో ఉండవండి, ప్రతి చోట ఉంటుందండి. ప్రతి చోట మన పుట్టిన బిడ్డల్లో మనకి రకరకాలుగా ఒక్కొక్క అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. అలాంటి టైంలో అలా అంతే తప్ప అభిప్రాయాలు వేరున్నాయని చెప్పి వాళ్ళు వేరని మనం అనుకోకూడదు కదా. అందరూ ఫైనలీ ఒకటే. తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి అంతా ఒకటేనండి. ఆ రక్తం ఎక్కడికి పోతుందండి, రాజశేఖర రెడ్డి గారి రక్తం అది ఒకటే అవుతుందండి. రహీం గారి తదుపరి కార్యాచరణ ఏంటి రాజకీయాలు? ఎందుకంటే మీ సమయం అనేక విధాల మీ నేర్పరితనం మీ ఆలోచన అంతా పెట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడిచారు. మీ ఆశయం ఏమిటి, మీ నెక్స్ట్ కార్యాచరణ ఏమిటని మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో సీఎంగా చూడాలి. రైట్, అది మెయిన్ కార్యాచరణ అండి. దానికోసం నిరంతరం మేము కృషి చేయడానికి, పార్టీ కోసం కష్టపడడానికి, మా వంతుగా మేము ఏమేమి చేయాలో అవన్నీ కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాము, చేస్తూనే ఉంటాము. సో ఎలా అయితే సిద్ధం అని చెప్పి ప్రకటించారో మీరు నాయకులుగా, పార్టీ నాయకులుగా అండ్ అలాగే కార్యకర్తలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారంటారు. అయితే మేము సిద్ధం అంటున్నాము, వాళ్ళు యుద్ధం అంటున్నారు. సిద్ధం అనే ధైర్యం ఎప్పుడు వస్తుందండి? నేను చెప్పిన వాగ్దానాలు నేను చేస్తానన్నాయి మీకు చేసిన తర్వాత నేను మీకు చేశాను కాబట్టి నాకు ఓటు ఇవ్వండి అని అడగడానికి నేను సిద్ధం, అంతే తప్ప వాళ్ళు యుద్ధం అంటున్నారు. దేని మీద యుద్ధం చేస్తారు వాళ్ళు? అంటే వాళ్ళకి పదవి వ్యామోహంతో పదవి కోసం అరాచకాలు సృష్టిస్తూ జనాల్ని మభ్యపెట్టి యుద్ధం చేసి వాళ్ళు పదవి లాక్కుందామని చూస్తున్నారా? ఇప్పుడు ఇంతకీ లోకేష్ గారి నియోజకవర్గం ఏంటండి రహీం గారు? మంగళగిరి. అంటే సెట్ అయిపోయినట్టే మంగళగిరి దాదాపు తెలుస్తుంది కదా, అతి కొంచెం టైంలోనే చూస్తాం కదా వాళ్ళ మాటలకి. ఈసారి వారికి గెలుపు అవకాశాలు ఉన్నాయంటారా? చాలా బాగా ఉంటుంది. గతంలో 10,000 12,000తో మైనస్లో అయింది. ఈసారి 30 నుంచి 40,000 మెజారిటీ వస్తుందండి మాకు. అంతే అంటారు తప్పకుండా. అలాగే పవన్ కళ్యాణ్ గారు భీమవరం అన్నారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన అసెంబ్లీలోకి వెళ్ళాడండి. ఆయన అసెంబ్లీలోకి వెళ్ళాడు. చంద్రబాబు గారే వెళ్ళినప్పుడు ముందు అది ఆయనకి తెలియట్లేదు. చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళనివ్వడు, అది ఆయనకు అర్థం చేసుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఒకే రీతిలో ఒక కక్ష సాధింపులాగా వైఎస్ఆర్ కుటుంబం మీద ఒక కక్ష పెట్టుకుని ఉంటున్నాడే తప్ప ఆయన దానివల్ల ఆయనకు ఉపయోగం అనేది ఏమి లేదు. ఒక అహం ఆయనలో వచ్చేసింది అంతే. ఇండివిజువల్గా వెళ్ళి జనాల్లో తిరిగి జనాల్లో చేసుకుని ఆయన ఇండివిజువల్గా వెళ్ళడం కొంచెం వాళ్ళ పార్టీ బలోపేతం అయ్యేదేమో. కానీ ఎందుకంటే
సంతోషంగా లేదు కదా 24 లెక్కలతో. ఎందుకు సంతోషంగా లేదంటే ఇటు టీడీపీతో పొత్తు కలుపుకొని వెళ్ళి వాళ్ళకే అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ ఎందుకు ముందు నుంచి కష్టపడి ఉన్నారు. 2019లో సీట్లు తీసుకున్న వాళ్ళు మళ్ళీ 24లో మాకే సీట్ ఇస్తారులని కష్టపడి బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళంతా నిరుత్సాహ చేసేసారు. పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు గారు కాళ్ళ దగ్గర పెట్టేసిన తర్వాత వాళ్ళందరూ ఏమవుతారు? ఆత్మాభిమానం దెబ్బతిని ఉంటుంది. డెఫినెట్గా ఆత్మాభిమానం. డబ్బు ఖర్చు పెట్టుకొని కష్టపడి వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని ఎవరు ఉండలేరండి. రైట్. ఆత్మాభిమానం చంపుకొని ఎవరి దగ్గర పని చేయలేరు, ఎవరి దగ్గర ఉండలేరు. అదే కొంతమంది ఉంటారు సిగ్గు లజ్జ అన్ని వదిలేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకే సాధ్యపడుతుంది. అభిమానం చంపుకొని ఒక మనిషి అన్నవాడు ఆత్మాభిమానం చంపుకొని ఎవరితో పని చేయలేరండి. అభిమానాన్ని ఆయన గౌరవించాలి. మనమైనా ఎవరైనా గౌరవించాలి. గౌరవిస్తే తప్పకుండా ఇదవుతారు. ఈయన చేసిన మొదటి తప్పు ఏంటంటే చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేయడమే ఈయన చేసిన తప్పు. అక్కడి నుంచి ఆయన కనపడట్లేదు జనాల్లో. ఆయన మంచి చేయడానికి వచ్చాడు, మంచి చెప్పడానికి వచ్చాను, నేను మంచి కోసం పార్టీ పెట్టానని అంటున్నారు. పెట్టినప్పుడు ఎన్ని కళ్ళు కనపడలేదండి. సామాన్యులందరికీ కనపడుతున్నాయి ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని కార్యక్రమాలు, ఎక్కడన్నా భారతదేశ చరిత్రలో నేరుగా జనాలకి ఈ టైప్లో డబ్బులు వెళ్ళడం అనేది, ఈ టైప్లో ఆన్లైన్లో అకౌంట్ ద్వారా పంపించడం అనేది ఎక్కడ భారతదేశ చరిత్రలో చూసారండి? కనబడట్లేదా వాళ్ళకి? ఎందుకు చెప్తారో ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి ఉందండి. జోగి రమేష్ గారు, పార్థసారథి గారు ఇద్దరు సీనియర్ నాయకులు, కీలక నాయకులు. వీళ్ళ మధ్య ఏమిటి ఈక్వేషన్ ఎలా ఉంది ఈసారి? ఆయన గెలుపు మీద పార్థసారథి గారి ఎంట్రీతో ఏ విధమైన ప్రభావం? పార్థసారథి గారు వెళ్ళిపోవడం వల్ల పార్టీకి వచ్చే నష్టం ఏం లేదండి. పార్టీకి ఇంకా లాభం వస్తుంది. పార్టీకి లాభం వస్తుంది. ఎందుకనంటే పార్థసారథి గారు వెళ్ళిపోవడం వల్ల చాలామంది నాయకులు వాళ్ళ మళ్ళీ స్వతంత్రం వాళ్ళు ఉత్సాహంగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి కష్టపడడానికి ఉన్నారు. ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది. జోగి రమేష్ గారు ఇస్ ద డిఫరెంట్. ఆయన మెంటాలిటీ వేరు. జోగి రమేష్ గారి దగ్గర కుళ్ళు కుతంత్రాలు, గ్రూప్ రాజకీయాలు ఏమి ఉండవండి. ఆయన చూసుకుంటే ఎవరన్నా వెళ్ళి సహాయం అడిగితే, ఏదన్నా పని అడిగితే డెఫినెట్గా అప్పటికప్పుడు ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడి పని చేస్తాడండి. పని అయిన తర్వాత పని అయిందని మళ్ళీ ఫోన్ చేసి అడిగే నాయకుడు అండి ఆయన జోగి రమేష్ గారు. పార్థసారథి గారు నేను చెప్తాను నువ్వు వెళ్ళు పని చేస్తావు నేను చెప్పేసాను అంటాడు. ముందేమో ఫోన్ చేస్తాడు, తర్వాత ఫోన్ చేసి తర్వాత తర్వాత చూద్దాం అంటాడు. అలాంటి మనిషి పార్థసారథి అండి. మన ముందు పని చేసేమని చెప్తాడు, వెనకాల వెళ్ళేమో పని ఆపండి తర్వాత చేస్తారు కానీ అంటాడు. అలాంటి మనిషి. ఆయనకి 1-4 సార్లు తిప్పించుకుంటాం అలవాటు ఆయనకి. ఆనందం అదేంటో ఆనందం మరి తెలియదు. ఈసారి కేవలం అలిగి వెళ్ళిపోయారు ఆయన. అయితే నచ్చక ఆయన కేవలం అలిగి వెళ్ళిపోవడం వల్లే. ఆయన వల్ల మనకు పార్టీకి వచ్చే నష్టమే లేదు, నయా పైసా నష్టం లేదండి. ఆయన వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఆయన మేలు చేశాడు పార్టీకి. ఒకరు నా తరపు నుంచి నేనైతే మేలు చేశాడనే చెప్తాను. ఎందుకంటే పెనమలూరు నియోజకవర్గంలో డెఫినెట్గా జోగి రమేష్ గారు విజయకేతం ఖాయం అండి. అసలు ఎటువంటి సందేహం లేదు. 175 మీరు నమ్ముతున్నారు? తప్పకుండా దానికి ఆ దిశగానే మేము ప్రయాణిస్తున్నామండి. 175 to 175 తీసుకురావాలనే దిశగానే మేము ప్రయాణిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు, అటువంటి సంక్షేమ పథకాలు, అటువంటి ఇది డెఫినెట్గా దేవుడు మాకు ఆశీస్సులు ఉంటాయి. దేవుడు తప్పకుండా మాకు ఆ విధంగా రిజల్ట్ వస్తాయని మేము ఆశిస్తున్నామండి. మొత్తానికి అయితే మీరు నిజంగానే వైసీపీ ఆవిర్భావంకి ముందు నుంచి రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి మీ ప్రయాణం చాలా ఆత్మీయ ప్రయాణంగా కొనసాగుతుంది. అది రాజకీయంగా మలుపు తిరిగి మీరు 1-2 సార్లు బరిలోకి ప్రత్యక్షంగా అలా వచ్చి వెళ్ళారు. మళ్ళీ త్వరగా మీరు ఒక నాయకుడిగా, ఫుల్ ఫ్లెడ్జ్ నాయకుడిగా అంటే బరిలోకి దిగుతారా? మీకు ఏ మార్గం ఏర్పడుతుందో వేచి చూడాలి రహీం గారు. బట్ చాలా చక్కటి విశ్లేషణ అందించినందుకు, వాళ్ళ అనేక విషయాలపై మీ అవగాహన మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలాము అలైకుం.